తెలంగాణ వ్యాప్తంగా చివరి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్. యాగీతిక తెలంగాణ వ్యాప్తంగా తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి 2 చోట్ల కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు గెలుపొందిన సిచ్యువేషన్ అయితే ఉంది. మిగతా ప్రాంతాల్లో కూడా ఒక్కొక్కటిగా రిజల్ట్ అనేవి వస్తున్నాయి. 2 గంటలకు స్టార్ట్ అయినటువంటి కౌంటింగ్ సంబంధించి ఒక్కొక్కటిగా ఫలితాలు వస్తున్నాయి. 1000 ఓట్లు లేదా 2000 ఓట్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీల ఫలితాలు త్వరగతిన వస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే వార్డు నిలబడినటువంటి అభ్యర్థుల గెలుపులు కూడా వస్తున్నాయి. దాదాపుగా మొదటగా వార్డులకు సంబంధించిన లెక్కింపు అయిన తర్వాత సర్పంచ్ ఓట్లకు సంబంధించి లెక్కింపు ఉంటుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల్లో ఆసక్తి నెలకొంది. దాదాపు 15 రోజుల పాటు పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. వాళ్ళకి అనేక పార్టీల నుంచి మద్దతు వచ్చింది. ఈ నేపథ్యంలో సర్పంచ్ అభ్యర్థులు చాలా వరకు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫలితాల కోసం. జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో కావచ్చు, అలాగే రూరల్ మండలాల్లో కావచ్చు, చాలా చోట్ల గ్రామ పంచాయతీ ఎన్నికలు చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నాయి రాజకీయ పార్టీలు కూడా. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాల కోసం జనం కూడా పెద్ద ఎత్తున ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పోలింగ్ జరిగినటువంటి ప్రాంతాల్లో కౌంటింగ్ ఉంటుంది కాబట్టి కౌంటింగ్ కేంద్రం ఎదురుగా ఫలితాల కోసం అయితే జనమంతా కూడా వచ్చి ఎదురు చూస్తున్న పరిస్థితి జిల్లా వ్యాప్తంగా కనపడుతుంది. చాలా చోట్ల కూడా ఇప్పటికే చెదురుమదురు ఘటనలు తప్ప ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. జిల్లాలో ఉన్నటువంటి పోలీసింగ్ పెద్ద ఎత్తున కూడా పనిచేస్తుందని చెప్పొచ్చు. కౌంటింగ్ కేంద్రం వద్ద పూర్తి స్థాయిలో పోలీసులు భద్రత అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి 3rd ఫేజ్లో గ్రామ పంచాయతీలో దాదాపు 14 మండలాల పరిధిలో ఉన్నటువంటి 313 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపు 85.6% పూర్తి స్థాయిలో పర్సెంటేజ్ వచ్చింది. ఆ తర్వాత పూర్తిగా ఆ ప్రాంతాలపై పూర్తిగా పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. 2402 వార్డులకు గాను 6000 మంది వరకు కూడా వార్డు సభ్యులు పోటీ చేస్తున్నారు. ఈ తరుణంలో పూర్తిగా వార్డు సభ్యులు కూడా పూర్తి స్థాయిలో గెలవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఫలితాలపై ఆసక్తిగా అభ్యర్థులు కూడా ఎదురు చూస్తున్నారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి 7 మండలాల పరిధిలో 168 గ్రామ పంచాయతీలు, 1372 వార్డులు ఉన్నాయి. దాదాపు 485 మంది వరకు కూడా సర్పంచ్ అభ్యర్థులు, వివిధ పార్టీల మద్దతు ఇచ్చిన అభ్యర్థులు అయితే ఉన్నారు. వారితో పాటుగా వార్డుల బలిలో 3369 మంది వార్డులు బరిలో కూడా నిలిచిన సిచ్యువేషన్ ఉంది. దీంతో పాటుగా జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల కూడా వార్డులకు స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ చేశారు. వీళ్ళు ఉన్నటువంటి ప్రాంతాలు ఎక్కువగా ప్రచారం చేయడంతో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. ముఖ్యంగా ఆళ్లపల్లి, గుండాల, జూలూరుపాడు మండలాల ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో రిజల్ట్ అనేది కనపడే అవకాశం ఉంటుంది. పర్సంటేజ్ ఎక్కువైన నేపథ్యంలో పోలింగ్కి సంబంధించి కౌంటింగ్ అనేది త్వరగతిన అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కొన్ని చిన్న పల్లెలు కావచ్చు, చిన్న పంచాయతీలు కావచ్చు, త్వరగా రిజల్ట్ అనేది వస్తుంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో దాదాపు 3 చోట్ల కాంగ్రెస్ పార్టీ అయితే బోని కొట్టింది. 3 చోట్ల కాంగ్రెస్ గెలిచినట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ సంబంధించి మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు గెలిచినట్టుగా మనకైతే సమాచారం వస్తుంది. 2-3 చోట్ల వార్డులకు సంబంధించి బీఆర్ఎస్ అధిక మొత్తంలో గెలిచినట్టుగా తెలుస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం చింతలతండ గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా ధర్మాసోతు పద్మ గెలుపు పొందడం జరిగింది. అలాగే జూలూరుపాడు మండలంలో ఉన్నటువంటి నల్లబోడు గ్రామ పంచాయతీలో అక్కడ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి గడిగ సింధు స్వతంత్ర అభ్యర్థి గెలుపొందడం జరిగింది. దీంతో పాటుగా ఆళ్లపల్లి మండలం అటవీ రామమారులో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి పాయం సూర్యకాంత సర్పంచ్గా గెలుపొందడం జరిగింది. మిగతా సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలు, మేజర్ పంచాయతీల్లో అయితే కొంత లేట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. మొదటగా వార్డులకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఓట్లని లెక్కిస్తారు. ఆ తర్వాత పంచాయతీకి సంబంధించి సర్పంచ్ ఓట్లు లెక్కించడం జరుగుతుంది. దీంతో కొంత లేట్ అయ్యే అవకాశాలు కనపడుతుంది. సాయంత్రం 7 గంటల వరకు కూడా ఈ కౌంటింగ్ అనేది ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుంది. జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా కౌంటింగ్ కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో రక్షణగా అయితే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేశారు. జిల్లాలో ఉన్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీలు ఏవైతే ఉంటాయో ఎక్కువ మొత్తంలో ఓటర్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద కూడా భారీగా పోలింగ్ జరిగినటువంటి కేంద్రాల దగ్గర కౌంటింగ్ ఉంది. ఆ కౌంటింగ్ కేంద్రాల వద్దకు భారీగా అభ్యర్థులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు వచ్చి ఫలితాల కోసం అయితే ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కనపడుతుంది. గీతిక. రైట్ రవికిరణ్, థ్యాంక్ యూ.